హాయ్ నమస్తే. మైసెల్ఫ్ ఐఎమ్ లావణ్య ఈతర, సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అండ్ హీలర్. సో మనతో పాటు ఉన్నారు క్రాంతి గారు. క్రాంతి గారు తను నాతో జరిగిన హీలింగ్ అండ్ గ్రాఫోథెరపీ సెషన్స్ గురించి, తనకి ఏమేమి రిజల్ట్స్ వచ్చాయో మనతో షేర్ చేసుకోవడానికి ఇవాళ రెడీగా ఉన్నారు. సో ఇంకా లేట్ చేయకుండా ఓవర్ టు క్రాంతి గారు. సో క్రాంతి గారు, మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు క్రాంతి, మాది వైజాగ్. నాకు ఒక పాప ఉంది, 18 ఇయర్స్. నేను హౌస్ వైఫ్. సూపర్. సో క్రాంతి గారు ఒక టీనేజ్ మదర్ గర్ల్, ఒక మదర్. సో ఇప్పుడు అసలుకి క్రాంతి గారు 30 డేస్ జర్నీలో స్టార్ట్ అయినప్పుడు అసలుకి తను చేయగలుగుతుందా అనుకున్నారా ఏంటి, దాని గురించి కనుక్కుందాం. ఎస్, ప్లీజ్. అస్సలు లేదు మేడం, అసలు చేయగలుగుతాను అనుకోలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈ కోర్స్ అనేది ఒక కొత్త మాట. అది అంతా ఏంటి ఇలా ఉంది అని నేను దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు 25 డేస్ పట్టింది. ఆ, మీరు చెప్పిన విధానం అదంతా కొంచెం అలా నెమ్మదిగా అలా అలవాటు చేసుకొని ఓకే, మేడం మీద నమ్మకంతో అలా ముందుకు వెళ్ళాను. ఆ తర్వాతే నేను దీని మీద నమ్మకం పొంది నెక్స్ట్ నెక్స్ట్ జాయిన్ అయ్యాను. సూపర్. సో మీరు 90 డే గ్రాఫ్ అండ్ హీలింగ్ లో అసలుకి ఏమేం చేంజెస్ అబ్జర్వ్ చేశారు మీలో? ఆ, బేసిక్ గా ఏంటంటే నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడను, ఇంట్లోనే ఉంటాను అనమాట. నెక్స్ట్ సింగిల్ పేరెంట్ ని. ఆ పాప ఏంటంటే కొంచెం తను చెప్పిన మాట వినకపోవడం అలా ఉంటే నాలో నేనే చాలా డిప్రెషన్ గా అలా ఉండిపోయేదాన్ని. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కదాన్నే సింగిల్ గా అలా ఉండిపోయేదాన్ని. అది నేను ఎవరికి బయటికి చెప్పేదాన్ని కాదు. ఆ, అదేంటంటే నాకు చాలా పెద్ద ఏంటంటే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యేదాన్ని. బట్ నేను బయటకు చెప్పలేకపోయేదాన్ని. ఎవరికి చెప్తే ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేసి నా మనసులో నేనే పెట్టుకునేదాన్ని. అది అలాగూ ఏంటంటే నా మేడం మీద నమ్మకం కుదిరిన తర్వాత నేను నెక్స్ట్ జాయిన్ అయిన తర్వాత నేను వన్ బై వన్ ఒకటి ఒకటి అలా మేడం కి చెప్తూ ఉంటే నాకు ఫస్ట్ అయితే చాలా ధైర్యం ఇచ్చారు. ఆ నెక్స్ట్ దానికి తగ్గట్టుగా ఏంటేంటి చేయాలి అన్నట్టుగా అన్ని చెప్పారు. చెప్పడంలో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేనేంటంటే పాపే నన్ను చెప్పిన మాట వినట్లేదు అని ఎక్కువ అనుకునేదాన్ని. బట్ నాలో కూడా మిస్టేక్ ఉందని నేను అనుకునేదాన్ని కాదు. ఏంటి నేను అడిగినవన్నీ ఇస్తున్నాను కదా, దేనికి ఏంటి ఎందుకు వినడం ఏంటి ప్రాబ్లం అన్నట్టు ఉండేదాన్ని. లేదు, నేను చెప్పే విధానమే కాదు, నేను నెక్స్ట్ తనని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అన్న విషయం అయితే తెలిసింది. ఈ కోర్స్ ద్వారానే తెలిసింది అసలు. ఆ, అదే మా ఇద్దరి మధ్య గ్యాప్ ఏంటన్నది అని చెప్పి దానికి మేడం చాలా టిప్స్ చెప్పారు. చెప్పాలంటే ఇప్పుడు పాపతో నా రిలేషన్ కూడా చాలా వరకు బాగుంది. ఇంతకు ముందు ప్రతిదానికి బాధపడిపోయేదాన్ని. నేనేం నేను అంటే సొల్యూషన్ ఆలోచించేదాన్ని కాదు. ఇంకా నేను కూడా పాపతో పాటుగా గట్టిగా మాట్లాడేసి అలా ఉండేది. లేదు, ఇప్పుడు నేను చాలా వరకు కంట్రోల్ అయ్యాను. కోపం కూడా త్వరగా వచ్చేసేది. ఇప్పుడు కోపం లేదు. ఇన్ కేస్ కోపం వచ్చినా ఇక్కడ మనం కోపడకూడదు. మేడం చెప్పారు కదా కోపడకూడదు అని చెప్పేసి నేను చాలా వరకు కంట్రోల్ అయ్యాను. పాప కూడా చాలా వరకు మారింది. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటాయి కదా, నేను ఇంకా చాలా చేంజ్ అవ్వాల్సి ఉండే. సూపర్. సో అందరు విన్నారు కదా. సో టీనేజ్ గర్ల్ మదర్ కూడా సో ఎలాగ హ్యాండిల్ చేయాలో హ్యాపీగా నేర్చుకున్నారు. తను హీల్ అయ్యారు. ఇక్కడ ఎక్కడ మనము ఆ టీనేజ్ గర్ల్ ఎక్కడ మార్చలేదు, ఏ సెషన్ లో తను జాయిన్ అవ్వలేదు. ఓన్లీ క్రాంతి గారు హీల్ చేసుకున్నారు. క్రాంతి గారు గ్రాఫోథెరపీ సెషన్స్ జాయిన్ అయ్యారు. ఓకేనా? సో తను చేంజ్ అవ్వడం వల్ల టోటల్ గా తన చుట్టూ ఉన్నాయన్నీ మారాయి. సూపర్. సో క్రాంతి గారు, మీరు చెప్పండి. సో మరి 90 డే గ్రాఫో అండ్ హీలింగ్ కంప్లీట్ అయిన తర్వాత లైఫ్ కోచింగ్ లో జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు చెప్పండి, ఓవరాల్ గా మీరు మీ హెల్త్ కి సంబంధించిన దాంట్లో వాట్ ఆర్ ద చేంజెస్ యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్, హెల్త్ కి సంబంధించిన దాంట్లో? బేసిక్ గా మాది జాయింట్ ఫ్యామిలీ. అందరూ ఎంప్లాయీస్. నేను ఒక్కదాని హౌస్ వైఫ్. మా మదర్ నేను ఉంటాను. అందరికీ అన్ని చేసేదాన్ని. టైం టు టైం అన్ని చేసి పెడతాను. ఈవెన్ వాళ్ళకి ఏం కావాలో అడిగి అన్ని చేసేదాన్ని. నా వరకు వచ్చేటప్పటికి నేను ఊరికే ఏముంటే అది తినేసేదాన్ని. అంతే, నాకు బాగానే ఉంది కదా అనేసే ఉండేదాన్ని. అందరినీ అడిగి అడిగి చేసి ఇచ్చేదాన్ని. నా వరకు వచ్చేసరికి నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. ఊరికే హెల్త్ పరంగానే కాదు, బాడీ వైజ్ గా కూడా నేను సెల్ఫ్ ఏమీ కేర్. సెల్ఫ్ కేర్ కూడా నాకు అసలు ఏమీ ఉండేది కాదు. ఆ, ఈ కోర్స్ లో జాయిన్ తర్వాత ఫస్ట్ నా గురించి నేను తెలుసుకున్నాను. ఉమ్, ఉమ్, ఊరికే ఇంట్లోనే కదా ఉంటాను అని చెప్పేసి ఊరికే అలా ఉండేదాన్ని. లేదు, ఇప్పుడు టైం టు టైం ఒక స్నానమే కాదు, ఏదైనా తిండి కూడా మేడం అయితే ఒక 1 వీక్ అలానే చెప్పారు నాకు. లేదు మేడం అలా కాదు అని చెప్పేసి
ఫుడ్ కానీ ఏదైనా సరే మిగిలిపోయింది అలా ఏమీ తినొద్దు. మీరు ముందు మంచిగా ఉంటేనే కదా ఏదైనా అయ్యేది అని చెప్పేసి ఫుడ్ విషయంలో కానీ నేను ప్రతి డైలీ రొటీన్ కానీ ఎన్ని విషయాల్లో నేను చేంజ్ అయ్యానంటే నేను చెప్పలేను. నన్ను చూసిన వాళ్ళు కూడా ఏంటి క్రాంతిలో ఎంత చేంజ్ వచ్చిందా అని అంటున్నారు ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు కూడా. ఈవెన్ అంటే నేను అన్ని విధాలుగానే హ్యాపీగా ఉన్నట్టే కనిపించేది, బట్ నా ఫేస్ లో అసలు హ్యాపీనెస్ అనేది కనిపించేది కాదు. ఇప్పుడు నా ఫేస్ చాలా అసలు అంటే నేను ఏమీ చెయ్యకపోయినా కూడా చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు, బట్ నేను ఏమీ చేయలేదు. మేడం దగ్గర జాయిన్ అయ్యాను, మేడం చెప్పినవన్నీ చేశాను అంతే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒకటి, గురువు దగ్గర జాయిన్ అయినప్పుడు మనము రియల్ గా చెప్తున్నాను, ఒకటి మనం ఫాలో అవుతే ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వస్తాయి. ట్రస్ట్ ద ప్రాసెస్. మీరు ఆ ప్రాసెస్ ని ట్రస్ట్ చేయడానికి మీకు 25 days పట్టింది, కానీ ఒక్కసారి ట్రస్ట్ చేసిన తర్వాత 90 days లైఫ్ కోచింగ్ ఎక్కడ ఆగలేదు. అవునా కదా? సూపర్. టైం మేనేజ్మెంట్ కూడా నాకు మేడం చెప్పారు, మీరు ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకోండి, దీనివల్ల ఏంటంటే మీరు నేను ఆ, యోగా కూడా ఎప్పటి నుంచో దగ్గర 20 years నుంచి జాయిన్ అవ్వాలనుకున్నాను, జాయిన్ అవ్వలేకపోయాను. మేడం క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను యోగా క్లాస్ కూడా జాయిన్ అయ్యాను, 2 months అవుతుంది. ఆ, మధ్యలో 1-2 క్లాసెస్ స్కిప్ అయినా మాక్సిమం అటెండ్ అవుతున్నాను. యోగా కూడా చేయగలుగుతున్నాను బాగాను. స్టార్టింగ్ లో చేయలేకపోయేదాన్ని, అందరూ చేస్తున్నాను నేను చేయలేకపోతున్నాను అన్నట్టు ఉండేది, లేదు ఇప్పుడు చేయగలుగుతున్నాను. చాలా వరకు హెల్త్ లో అయితే ఇంకా మరి చాలా అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, కాకపోతే మెంటల్ స్ట్రెస్ చాలా ఉండేది, నేను అది బయటికి చెప్పలేకపోయేదాన్ని. ప్రెసెంట్ అయితే నేనైతే చాలా ఏమీ లేదు, లైట్ గా ఉన్నాను. సూపర్. సో ఏంటి అంటే చాలా మంది హెల్త్ అంటే ఓన్లీ ఫిజికల్ హెల్త్ అనుకుంటారు, కానీ తను ఫిజికల్ హెల్త్, ఫిజికల్ గా రియల్ గా తను హ్యాపీగా ఉన్నా మెంటల్ హెల్త్ తో తను ఇబ్బంది పడింది. తనతో కాకుండా వేరే వాళ్ళతో షేర్ చేసుకోలేకపోయింది. కానీ మన దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ రిజల్ట్స్ క్రాంతి గారు హ్యాపీగా చూడగలిగారు. సూపర్. సో నౌ ఇప్పుడు చెప్పండి, రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్, మీతో మీ రిలేషన్షిప్ ఎలా పెరిగింది, అలానే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో, మీ పాపతో రిలేషన్షిప్ ఎలా పెరిగింది, దాని గురించి చెప్పండి. ఆ, నాతో నేనైతే అసలు అదే చెప్తున్నాను కదా, అస్సలు పట్టించుకునేదాన్ని కాదు, ఇంకా ఊరికే అలా ఉండిపోయేదాన్ని. లేదు ఇప్పుడైతే నేను ఫ్రెష్ గా ఎవరి గురించి కాదు నా గురించి నేను అన్నట్టు మార్నింగే లేస్తున్నాను, పూజ చేసుకుంటున్నాను, రెడీ అయిపోతున్నాను. నాకు ఇప్పుడు క్లాస్ ఉంది, ఏమీ లేదు, ఏ నావిగేషన్ లేదు, పనులన్నీ నెమ్మదిగా అయిపోయినాక ఇంకా అలా ఖాళీగా ఉండేదాన్ని. లేదు నాకు ఇప్పుడు క్లాస్ ఉంది కదా నేను రెడీ అయిపోవాలని చిన్నపిల్లలాగే నా క్లాస్ నేను రెడీ అయిపోయేదాన్ని. చక్కగా నీట్ గా రెడీ అయిపోయి, ఇంట్లో ఉన్నా సరే నీట్ గా రెడీ అయిపోయి ఉండేదాన్ని. ఇంట్లో అందరూ ఉండేవాళ్ళు కదా, ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా నన్ను అంటే వాళ్ళు ఏమీ అనకపోయినా వాళ్ళు నన్ను చిన్న ఇబ్బంది పెట్టి మాట ఏదైనా అన్నా సరే నేను అది ఏం చేసేదాన్ని నా మనసులో పెట్టుకొని అది నేను క్యారీ చేసేదాన్ని 2 days వరకు. వాళ్ళు ఎవరు అంటే నేను వాళ్ళని ఏం అనేదాన్ని కాదు కానీ మొహం అంతా ఒకలాగా అంటే చిరాగ్గా పెట్టుకున్నట్టుండి, కానీ నేను ఎందుకో బాధపడ్డానన్న విషయం వాళ్ళకి తెలిసేది. వాడిని నేను చెప్పలేకపోయేదాన్ని, నేను అది తీసేయాలన్నా కూడా నేను తీయలేకపోయేదాన్ని. ఇదే ప్రాబ్లం నేను మేడంకి చెప్పాను. చెప్తే లేదు మీరు మనసులో పెట్టుకొని చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి మేడం హీల్ చేశారు. ఇప్పుడు ఇన్ కేస్ నాకు అలా అనిపించినా నేను నేను ఆలోచించే విధానం తప్పు, వేరే విధంగా కూడా మనం అనుకోవచ్చు కదా అని చెప్పేసి మేడం చెప్పారు. సో ఆ విషయం అయితే నేను ఎన్ని రోజుల బాధపడ్డానో దాని గురించి ఇప్పుడు ప్రెసెంట్ నేను నాకు వస్తుంది గుర్తయితే అలానే అనిపించేస్తుంది అది ప్యాటర్న్ కనుక, కానీ నేను దాన్ని బ్రేక్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నా. ఈవెన్ పాపతో కానీ అమ్మతో కానీ అన్నయ్య వాళ్ళతో కానీ ఎవరితోనన్నా సరే లేదు అలా మనం చేయకూడదు కదా అని చెప్పేసి వెంటనే నేను వేరే దాంట్లో స్కిప్ అయిపోతున్నాను. అదైతే నాకు చాలా హెల్ప్ అయ్యేది. నేను అంత నేను ఏం అనట్లేదు కదా అనుకునేదాన్ని కానీ నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడేదాన్ని. సో అలా రిలేషన్ కొంచెం ఇబ్బంది పడుతుంది కదా, అదైతే నాలో పోయింది, పోయిందనే చెప్పాలి. సూపర్. సో అసలుకి ఇంతకు ముందు నో చెప్పడం అసలు చెప్పేవాళ్ళ, ఇప్పుడు చెప్పగలుగుతున్నారా, అసలు దాని గురించి చెప్పండి. నో అయితే అస్సలు చెప్పలేకపోయేదాన్ని మేడం. ఎవ్వరు ఏం చెప్తున్నా సరే ఎంతో కొంత సాధ్యమైనంత వరకు చేసేయాలి. ఆ, అవతల వా ఆ, నేను మధ్యలో ఉండేదాన్ని, యువతల వాళ్ళకి చెప్పలేక అవతల వాళ్ళకి చెప్పలేక ఎవరికి నో చెప్పలేక నేను ఇబ్బంది పడేదాన్ని. ఈవెన్ మా సిస్టర్ కూడా నేను ఇప్పుడు నో చెప్పగలుగుతున్నాను. తను పెద్దది కదా, ఇది చెప్తే గనక తను బాధపడుతుందేమో, తను నా వరకు ఏమైనా చేసి ఉంటుంది కదా అలా అనుకునేదాన్ని. లేదు నేను ఇప్పుడు నాకు ఇష్టం లేకపోతే నో చెప్పగలుగుతున్నాను. అది అలా మెల్లగా అలవాటు చేసుకున్నాను. బాగుంది, నో చెప్తే చాలా హ్యాపీగా ఉంటది. అవసరమైనప్పుడు నో చెప్పాలి. చాలా బాగా, చాలా రిజల్ట్స్ కూడా చూసారు క్రాంతి గారు రియల్ లైఫ్ లో. సూపర్. ఇంతకు ముందు తను చాలా శారీస్ తనకి ఇష్టం లేకుండా కొనుక్కునే వాళ్ళు,
వేరే వాళ్ళు చాలా. బాధపడతారని చెప్పేసి. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక పట్టు చీర కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు తనకు కావాల్సిన కలర్ కొనుక్కోగలిగారు. ఎస్ మ్యామ్. సూపర్. సో ప్లీజ్ టెల్ మీ, మనీకి సంబంధించింది అసలుకి అంటే మనీని చూసే విధానము, మీరు జాయిన్ అవ్వక ముందు, జాయిన్ అయిన తర్వాత అసలు ఇప్పుడు మనీ గురించి మీకు మీకు మనీకి సంబంధించిన దాంట్లో ఏం మార్పులు వచ్చాయి? యాక్చువల్గా నాకు మనీ మనీ వల్ల చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది మనీ గురించి. నేను క్లాస్లో ఉండేటప్పుడే 1 మంత్ స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు కంప్లీట్ అయిపోతుందనగా వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ వచ్చింది. అది నేను యాక్చువల్గా అందరూ భయపడిపోయారు, ఇంట్లో వాళ్ళందరూ భయపడిపోయారు. నేను మనీ కూడా 10 lakhs కట్టాల్సి ఉండే. ఈవెన్ నేను కూడా భయపడ్డాను, కానీ భయపడ్డాను కానీ 1 డే 2 డే భయపడిన తర్వాత మేడం చెప్పారు నాకు, ఏమి లేదు మేడం, కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి, మనం అంతా చేసుకుందాం, హీల్ చేసుకుందాం అని చెప్పారు. చేసాము. చేసిన తర్వాత దాన్ని మేము ఎంత విధంగా ఆ 10 lakhs కూడా మేము ఎంత ఈజీగా కట్టామంటే, అంటే వచ్చినాయి అలాగూ. మేము ఆ ఆ ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళంతా ఇచ్చారు, నేను ఈజీగా కట్టాను. ఆ కట్టిన తర్వాత కూడా నేనేమి పెద్ద బర్డెన్ ఫీల్ అవ్వలేదు. లేదు, నేను దాంట్లో నుంచి వచ్చేస్తానన్న ధైర్యంగా అనిపించింది. ముందర అయితే నేను అలా ఉండేదాన్ని కాదు, వస్తే ఏదైనా ఏడ్చేసేదాన్ని. ఆ, నా బ్రదర్ నాకు సపోర్ట్ ఉంటారు, తను కూడా చాలా భయపడ్డారు. నేను తనకు కూడా చెప్పాను, లేదు ఏం కాదు, మనం మంచిగా వెళ్ళాం కనుక మనకు వచ్చేస్తుంది అని ఉండేది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనీ అనేది ఖర్చు పెట్టేసేదాన్ని, అంటే అది అవసరం ఉండేటప్పుడు ఖర్చు పెట్టేదాన్ని. బట్ ఏంటంటే అంటే మనీ ఖర్చు పెట్టేస్తున్నాను కదా, మళ్ళీ ఇది నాకు వస్తుందా లేదా అని ఒక చిన్న బాధ, అంటే చిన్న వెళుతుండేది. హ్యాపీగా మనీ ఖర్చు పెట్టేదాన్ని కాదు. మేడం గారు చెప్తే మేడం అన్నారు, అలాగ మనీ ఎప్పుడు మనం ఖర్చు పెట్టకూడదు మేడం, హ్యాపీగా ఇవ్వాలి, హ్యాపీగా మనకు వస్తుంది, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా హ్యాపీగా ఇస్తారు, మీరు అలా చేయకండి అని మేడం నాకు చెప్పారు. అప్పటి నుంచి మనీ ఖర్చు పెడుతున్నప్పుడల్లా హ్యాపీగా ఖర్చు పెట్టడానికే చూస్తున్నాను. మేడం చెప్పిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. సో అక్కడ కూడా నేను ఆ, ఎంతో మార్పు వచ్చింది నాలో. అది ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి అయింది. నాకు డబ్బులు మనీ ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ల్యాండ్ అమ్మేసి 1.5 year అయిపోయి ఇవ్వలే. నేను క్లాస్ లో జాయిన్ అయినాకే నేను అడగకుండా వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసి నాకు మనీ ఇచ్చారు. సూపర్. అదైతే మీకు షాక్ అసలుకి. అదైతే అంతకుముందు షాక్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు, అవునా? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ గురించి 10 lakhs నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నేను అడగకుండా వాళ్ళు మన మనీ తెచ్చి ఇచ్చారు, నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా అంతకన్నా ఇంకేముంది గొప్ప. నేను ఒక్క పైసా ఎవరికి ఇవ్వలేదు, నా మనీనే నేను కట్టాను ఇన్కమ్ ట్యాక్స్ కి. అలా అదే మేడం మనీ సూపర్. గురించి. సో ఏంటి అంటే, సో క్రాంతి గారు చెప్పండి. సో మన దాంట్లో హీలింగ్ అండ్ గ్రాఫోథెరపీ, లైఫ్ కోచింగ్ ఇందులో జాయిన్ అయిన తర్వాత ఓవరాల్ గా మీకు అనిపించింది ఏంటి? చాలా ఉమ్, నేను క్లాస్కి వచ్చేటప్పటికి నాకు ఏమీ తెలియదు మేడం. అంటే నేను చదువుకున్నాను, బీఎస్సీ బీఈడి చేశాను, బట్ నాకు ఏమీ తెలియదు. ఇంట్లో ఉండడం, ఈ వర్క్ అయిపోతుందా అంతవరకే ఉండేది. అంటే నేను తెలుసుకోలేనివి, నాకు తెలియని ఇన్ని విషయాలు ఉన్నాయా, అంటే నేను ఎవరిని ఏం అనను కదా, ఆ నేను నాలో ఏమీ తప్పలేదు అలా అనుకునేదాన్ని. బట్ నాకు తెలియనివి, నేను అనుకున్నవి చాలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాలెడ్జ్ వచ్చింది మేడం. ఆ విషయంలో అయితే మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఎన్ని చెప్పారో అవి నేను వేరే వాళ్ళకి కూడా చెప్తున్నాను. అంటే అది నేను చేస్తూ ఉన్నప్పుడు ఇలాగ ఇలాగ చేసుకోండి అని వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను అన్నమాట. ప్రతిదీ కూడా రోజుకి ఒక్కసారైనా మీ మీ పేరు చెప్తాను, వేరే వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను. సూపర్. అలా థ్యాంక్ యూ సో మచ్. యా. సో అబ్జర్వ్ చేసుకుంటే ఒకవేళ ఇప్పుడు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఇంకా ఇలా బాధపడుతూ ఉంటారు, కానీ వాళ్ళు డిసైడ్ చేసుకోరు నాకు ఎవరైనా హెల్ప్ చేస్తారు ఇలాగా ఒకటి ఉంటది అని. సో మీరేం చెప్తారు వాళ్ళ కోసము? ఇది ఈ కోర్స్ గ్రాఫోథెరపీ, హీలింగ్ అండ్ లైఫ్ కోచింగ్ లావణ్య దగ్గర జాయిన్ అవ్వడం అవసరం అంటారా? అసలు ఎవరికి అవసరం అంటారు? అవసరమే మేడం, చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను నేనైతే. ఎవరికైనా సరే జాయిన్ అవడంలో, జాయిన్ అయిన తర్వాత 100% మేడం అయితే మనల్ని సక్సెస్ చేసే బయట పంపిస్తారు మేడం. నేనైతే స్టార్టింగ్ లో అనుకునేదాన్ని, మేడం మాట్లాడుతూ ఉంటే అస్సలు మొహమాట కూడా పడరు కదా అని అనుకునేదాన్ని. కానీ మేడంతో జర్నీ ఇంకా సూపర్ గా ఉంటుంది, మామూలుగా ఉండదు. నేనైతే అదే అనుకున్నా, క్లాసెస్ అయిపోయినాయి అని అనుకుంటున్నాను. ఎవ్రీ డే నేను క్లాస్ కోసం వెయిట్ చేసేదాన్ని. మాక్సిమం నేను జాయిన్ అవ్వకుండా ఉండడానికి ఎలా 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 అనుకునేది అనమాట. అలా ఉండేది. నేను తక్కువే లీవ్స్ కూడా పెట్టింది కూడా. చాలా బాగుంటుంది. ఎటు కూడా ఆలోచించి, అంటే మనం చాలా మనీ ఖర్చు పెట్టేస్తుంటాం బయట.
కానీ ఇలాగ క్లాస్ జాయిన్ అవ్వడం వల్ల నన్ను కూడా చాలా మంది అన్నారు, ఏం క్లాస్ ఇంట్లో వాళ్ళు, నేను బయట వాళ్ళకి తెలియదు కానీ ఇంట్లో వాళ్ళు ఏం క్లాస్, ఇప్పుడేం క్లాస్, ఇప్పుడు ఈ క్లాస్ నేర్చుకొని ఏం చేస్తావు అన్నట్టు. మీకు దీనివల్ల ఏమి ఇబ్బంది లేదు కదా, సో నేను జాయిన్ అవుతున్నానని ఆ విషయంలో కూడా నేను నో చెప్పాను. నో చెప్పగలిగాను, జాయిన్ అయ్యాను. నేను సేమ్ ప్రాబ్లమ్ వేరే మదర్కి కూడా నేను చెప్పి చేశాను. ఆమె కూడా జాయిన్ అయ్యారు, ఆమె కూడా మంచి రిజల్ట్స్ చూశారు. ఆ, చాలా మంచి రిజల్ట్స్. ఆమె చెప్తారు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు, మేడం మీకు చాలా థ్యాంక్స్, నేను బతుకున్నంత వరకు మీకు రుణపడి ఫస్ట్ వర్డ్ ఆవిడ అదే చెప్తారు. అందులో నేనైతే చేసింది ఏం లేదు కానీ ఆవిడ చాలా చెప్తారు. ఆ, సో ఎవ్వరు కూడా ఏం ఆలోచించి జాయిన్ అవ్వాలి. ఇలాంటి చిన్న చిన్న బాధలు మనకు తెలియంది చెప్పుకోలేనివి ఎన్నో ఉంటాయి. ఆ, అన్ని బాధలు ఉన్నాయని కూడా నాకు తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఒకటో ఒకటో అడుగుతూ ఉంటేనే నాకు అలా బయటకు వచ్చేది మాట. అంటే ఆలోచించండి ఆలోచించండి అలా అంటూ ఎప్పుడెప్పుడో మా హస్బెండ్ దగ్గర నుంచి, మా అత్తమామలు, మా ఫాదర్ దగ్గర నుంచి ఉన్న మొత్తం అన్ని, నా లోపల ఉన్నవన్నీ అంటే అలా దాచిపెట్టేసుకున్నవన్నీ కూడా మేడం క్లియర్ చేశారు. నిజంగా ఎక్సలెంట్ అసలు. జాయిన్ అవ్వడానికి అయితే ఎటు ఆలోచించక్కర్లేదు. నిన్న కూడా ఒక మేడం కాల్ చేశారు, మేడం మీకు ఎలా ఉంది, మీకు బాగుందా అని అడిగారు, శ్రీలేఖ గారని. నెక్స్ట్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. లేదు మేడం, మేమైతే హౌస్ వైఫ్ ఆలోచించాలి, మీరు ఎంప్లాయ్ ఎటు ఆలోచించకుండా జాయిన్ అయిపోండి అని కూడా నేను చెప్పాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీలేఖ గారు ఆల్రెడీ 90 days లో జాయిన్ అయిపోయారండి. సో సో కాల్ చేశాను. యా, సో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, మీరు ఇలా మెంటల్ హెల్త్ గురించి, నేను అంత బానే ఉన్నాను అని అనుకుంటాం, కానీ మనము చిన్నప్పటి నుంచి మన ఎమోషన్స్ అన్ని స్టోర్ చేసుకొని మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ, మన హెల్త్ ని ఇబ్బంది పెట్టుకుంటూ, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం బాధపడుతూ ఉంటాం. సో అలా కాకుండా మీ లైఫ్ లో మీరు నెక్స్ట్ లెవెల్ కి, మీ హెల్త్ లో, రిలేషన్షిప్ లో, కెరియర్ లో, మనీలో ముందుకెళ్ళాలనుకుంటే, మీకోసం నేను లావణ్య గీతర, సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ అనలిస్ట్ అండ్ హీలర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు ఫర్ షేరింగ్ యువర్ రిజల్ట్స్ త్రూ this journey. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్.